నేను యాక్చువల్ గా ప్రభాస్ ఫ్యాన్ ని. మేబీ బాహుబలిని బీట్ చేస్తారేమో అనిపిస్తుంది. సో మహేష్ బాబు ఎద్దు మీద వచ్చిన ఆ సీన్ అనేది మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇట్స్ గూస్ బంప్ సీన్ లా అనిపించింది. అండి మీ పేరు? అనుష. నిన్న మహేష్ బాబుది వారణాసి గ్లిమ్స్ వచ్చింది కదండి, మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ మహేష్ బాబు ఎంట్రీ వచ్చేసి కూడా ఎద్దు మీద వచ్చారు కదా, అది చాలా కొత్తగా అండ్ చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నట్టు అనిపించింది. సినిమా అయితే మాత్రం ఈసారి బ్లాక్ బస్టర్ కాదు, ఒక గ్లోబల్ స్టార్ హిట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. సో మహేష్ బాబు ఎద్దు మీద వచ్చిన ఆ సీన్ అనేది మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇట్స్ గూస్ బంప్ సీన్ లా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఓరియంటేషన్ కూడా అంతా చాలా బాగుంది. స్టైలిష్, యూనిక్ అండ్ కాదు అంటే చాలా సింపుల్ అండ్ ట్రెండ్ సెట్టింగ్ లా ఉంటుంది అనమాట. మహేష్ యాక్చువల్గా నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా, అంటే నేను యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్ని, బట్ ఎవరు ఏ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా యూనిక్గా మహేష్ బాబుకి మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ ఉంటారు అనమాట. అంటే ఆల్టర్నేట్గా ఖచ్చితంగా ఉంటారు. అంటే ఇక్కడ మనకి 3 కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకటి ప్రియాంక చోప్రా ఉన్నారు, ఇంకొకటి మహేష్ బాబు ఉన్నారు, అండ్ ఇంకొకటి రాజమౌళి సార్. సో వీళ్ళు ముగ్గురి కాంబోలో ఎలా ఉంటుందంటే ఒక హాలీవుడ్ రేంజ్ ఒక హిట్ అనేది ఖచ్చితంగా వస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా కాదు, ఇప్పుడు మొత్తం గ్లోబల్ ఇండియా మూవీ. మన ఆంధ్ర లేదా మన టాలీవుడ్ అనేది గ్లోబ్ వైజ్ గా తెలుస్తుంది ఈ సినిమాతో అని నాకు అనిపిస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆల్రెడీ ఉన్నారు, ఏం పేరు పెట్టొచ్చంటారు? వరల్డ్ స్టారా? పెట్టచ్చు. లుక్స్ వైజ్ గా మహేష్ చాలా బాగున్నారు. అండ్ కొత్తగా ఒక ఎద్దు నుంచి రావడం సీన్ అది కూడా చాలా బాగుంది. ఒక సైంటిఫిక్ అండ్ మైథాలజీని యాడ్ చేసిగా ఒక సినిమాని తీస్తున్నారు. అది చాలా పెద్ద హిట్ అయ్యేలాగే ఉంది. రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే మహాభారతం నుంచి ఒక సీన్ తీసుకుని ఈ సినిమాని మనం విలన్ని చూస్తే గనక ఓన్లీ రైట్ హ్యాండ్ ఒకటే పనిచేస్తుంది, మిగిలినవన్నీ ఇది ఉంటుంది. అందులో రాముడు కూడా భీముడిని అదే కుంభాన్ని చంపేది, కుంభాసురుడిని ఎవరినో చంపేది కూడా అలాగే ఉంటుంది. బాణాలతో లెఫ్ట్ హ్యాండ్ని మిగతా 2 లెగ్స్ని చంపేసి అలా ఉంటుంది. సో ఆ హీన్ నుంచి ఆ మైథాలజీ ఆ సీన్ నుంచి ఏదో రిఫరెన్స్ తీసుకొని తీసినట్టు బాగుంది సీన్ అది. నేను రామ్ చరణ్ ఫ్యాన్. రాజమౌళితో ఏ హీరో తీసినా మంచి కాంబినేటెడ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మహేష్ బాబుతో చేస్తున్నారు కాబట్టి అండ్ బాగా చూపించడం కోసం అని చాలా ట్రై చేస్తున్నారు. సో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా మంది ఫ్యాన్స్ వారణాసి అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఎలా ఉంది వారణాసి టైటిల్? అదే టైటిల్ అయితే మాత్రం సూపర్. ఎందుకంటే మహేష్ బాబు లాకెట్ కానీ ఎత్తు సీన్ అండ్ వారణాసి ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక మహేష్ బాబు ఒక శివుడిలాగా అనిపించాడు. అవన్నీ బీట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇది మన ఇండియాలో కాదు, మన వరల్డ్ లో మన టాలీవుడ్ సినిమా అంటే ఇది ఒక టాప్ రికార్డ్. మేబీ బాహుబలిని బీట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎలా కాదు, మన్మధుడు అంటే ఎప్పటికీ అలాగా ఏజ్ ఎంత వెళ్ళినా కూడా అంటే ఏజ్ పెరగట్లేదు, తగ్గుకుంటూ వస్తుంది అనమాట మహేష్ బాబుకి. థ్యాంక్ యూ.